వేలాది మంది భక్తులు ఊపిరి బిగబట్టి ఎదురుచూస్తే కొన్ని నిమిషాలు ఎంతో అద్భుతం. పచ్చి మట్టి కుండపై నిలబడ్డ ఒక మహిళా స్వరంతో ఆలయ ప్రాంగణం అంతా నిశ్శబ్దంలో మునిగిపోతుంది. ఆ తర్వాత వినిపించే ప్రతి మాటను వేలాది మంది భక్తులు శ్రద్ధగా ఆలకిస్తూ ఉంటారు. రాబోయే ఏడాదిలో వర్షాలు ఎలా ఉంటాయి, పంటలు ఎలా పండుతాయి, ప్రజలు ఎలా నడుచుకోవాలి, ఇలాంటి శుభశుభాలు ఎదురవుతాయి అనే విషయాలపై బోనాల పండుగలో అమ్మవారి సందేశంగా భక్తులు విశ్వసించే భవిష్యవాణి వినిపించే ఆ పవిత్ర ఘట్టమే రంగం. అసలు రంగం అంటే ఏంటి? పచ్చికొండపైన ఎందుకు నిలబడతారు? ఆ మహిళ ఎవరు? వందల ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం వెనుక ఉన్న కథ ఏంటో తెలుసుకునే ముందు వేద టీవీ న్యూస్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన బోనాల పండుగలో ప్రతి ఘట్టానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. బోనం సమర్పించడం, పోతురాజు నృత్యం, ఘటాల ఊరేగింపు, అమ్మవారి దర్శనం, వీటన్నింటి తర్వాత భక్తులు అత్యంత ఉత్కంఠగా ఎదురుచూసేది రంగం. ముఖ్యంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరలో జరిగే రంగం ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ప్రజల దృష్టిని ఆకర్షిస్తుంది. సాధారణంగా రంగం అనే పదానికి అర్థం రంగస్థలం, వేదిక. కానీ బోనాల సంప్రదాయంలో రంగం అంటే అమ్మవారి ఆవాహన చేసే పవిత్ర వేదికగా భావిస్తారు. బోనాల ఉత్సవాలు ముగిసిన మరుసటి రోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఈ సమయంలో మాతంగి లేదా శివశక్తిగా పిలువబడే మహిళ పచ్చి మట్టి కుండపై నిలబడి భవిష్యవాణి చెప్తుంది. ఆ క్షణంలో ఆమెకు అమ్మవారు ఆవహిస్తారని భక్తులు విశ్వసిస్తారు కూడా. పచ్చి మట్టి కుండపై నిలబడి ఆమె చెప్పే ప్రతి మాటను కూడా వేలాది మంది శ్రద్ధగా వింటూ ఉంటారు. వర్షాలు ఎలా ఉంటాయి, పంటలు ఎలా పండుతాయి, ప్రజలు ఎలా నడుచుకోవాలి, రాష్ట్రంలో శాంతి సుభిక్షం ఉంటుందా వంటి అనేక విషయాలపై హెచ్చరికలు, సూచనలు, దీవెనల రూపంలో సందేశం వినిపిస్తుందని భక్తుల నమ్మకం. ఈ రంగం కేవలం ఒక కార్యక్రమం ఏం కాదు, తెలంగాణ జానపద ఆధ్యాత్మిక సంప్రదాయానికి ప్రతీక. వందల సంవత్సరాల క్రితం గ్రామీణ ప్రాంతాల్లో జోగిని, శివశక్తి సాంప్రదాయాలు బలంగా ఉండేవి. గ్రామ దేవతలకు సంబంధించిన పూజల్లో, జాతరల్లో, పంటల కాలంలో, కరువు లేదా వ్యాధుల సమయంలో దేవత సందేశం తెలుసుకోవటానికి ఇలాంటి ఆవాహన సంప్రదాయాలను అనుసరించేవారు. అదే సంప్రదాయం కాలక్రమేణా బోనాల పండుగలో రంగంగా స్థిరపడింది. ప్రత్యేకంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో జరిగే రంగం చారిత్రక ప్రాధాన్యం సంపాదించింది. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా ప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షిస్తూ ఉంటారు. ప్రస్తుతం ఈ బాధ్యతను మాతంగి స్వర్ణలత నిర్వర్తిస్తూ ఉన్నారు. ఆమె రంగం చెప్పే సమయంలో ఆలయ ప్రాంగణం అంతా కూడా భక్తి పార్వస్యంతో మారుమోగిపోతుంది. మట్టి భూమికి ప్రతీక, సృష్టికి ప్రతీక, ప్రకృతికి ప్రతీకగా భావిస్తారు. ఆ కుండపై నిలబడి చెప్పే భవిష్యవాణి భూమి, ప్రకృతి, పంటలు, వర్షాలు, ప్రజల జీవన విధానంతో ముడిపడి ఉంటుందని సంప్రదాయ నమ్మకం. రంగంలో చెప్పే విషయాలను భక్తులు ఎంతో గౌరవంగా స్వీకరిస్తారు. మంచి జరుగుతుందని చెప్పినా, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించినా దాన్ని అమ్మవారి ఆదేశంగా భావించేవారు చాలా మంది ఉంటారు. అందుకే రంగం జరిగే సమయంలో భక్తులు నిశ్శబ్దంగా ఉండి ప్రతి మాటను కూడా శ్రద్ధగా వింటూ ఉంటారు. అయితే రంగాన్ని మరో కోణంలో కూడా మనం చూడొచ్చు. ఇది తెలంగాణ జానపద సంస్కృతి, మహిళా ఆధ్యాత్మిక పాత్ర, గ్రామీణ విన్యాసాలు, సామాజిక చరిత్ర అన్నింటి కలయికగా నిలిచిన అరుదైన సంప్రదాయం ఇదే. భవిష్యవాణిని నమ్మడం అనేది వ్యక్తిగత విశ్వాసానికి సంబంధించిన విషయం అయినప్పటికీ రంగం అనే ఆచారం తెలంగాణ సంస్కృతిలో ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించిందనే విషయంలో సందేహం లేదు. బోనాల పండుగలో రంగంతో పాటు పోతురాజు నృత్యం, ఘటాల ఊరేగింపు, అమ్మవారికి బోనం సమర్పించడం, డప్పుల వాయిద్యాలు, జానపద కళారూపాలు ఇవన్నీ కలిసి తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే గొప్ప ఉత్సవంగా నిలుస్తాయి. ముఖ్యంగా ఉజ్జయిని మహంకాళి బోనాలు, లాల్ దర్వాజా బోనాలు, గోల్కొండ బోనాలు వంటి ప్రముఖ జాతరల్లో ఈ సంప్రదాయాలు మరింత వైభవంగా కనిపిస్తాయి. కాబట్టి రంగం అనేది కేవలం భవిష్యవాణి కార్యక్రమం మాత్రమే కాదు, తెలంగాణ ప్రజల విశ్వాసం, గ్రామీణ జానపద సంప్రదాయం, ఆధ్యాత్మిక భావన, సాంస్కృతిక వారసత్వం వీటన్నింటినీ ఒకే వేదికపై చూపించే అరుదైన ఆచారం. పచ్చి మట్టి కుండపై నిలబడి వినిపించే ఆ కొద్ది నిమిషాల సందేశం భక్తుల హృదయాల్లో మాత్రం ఏడాది పొడవునా మారుమోగుతూనే ఉంటుంది.